ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. హాయ్, మనకి రవితేజ అంటే మాస్. ఎనర్జీ, కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్. అవునా? అబ్బా. కానీ ఒక తండ్రిగా, ఒక భర్తగా, తన జీవితంతోనే పోరాడుతున్న ఒక సాధారణమైన మనిషిగా రవితేజని మనం ఎప్పుడు చూడలేదు. అందుకే ఇరుముడి ట్రైలర్ నన్ను నిజంగా సర్ప్రైజ్ చేసింది. కొన్ని సినిమాలు ట్రైలర్ చూసిన వెంటనే అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తాయి, కొన్ని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం అసలు ఈ సినిమా ఏం చెప్తుంది, ఏం చూపించబోతుంది, మనకి ఎలాంటి ఫీలింగ్ కలిగించబోతుంది అనే క్యూరియాసిటీని మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి. ఇరుముడి నాకు అలాంటి సినిమాని అనిపించింది. ఎందుకంటే ఇది కేవలం మనం ఇంతవరకు చూస్తున్న రవితేజ సినిమా మాత్రం కాదు. ఇది ఒక తండ్రి కూతురు కథలా మొదలవుతుంది. ఒకవైపు కుటుంబం, మరోవైపు అతని బలహీనత, ఇంకోవైపు అయ్యప్ప దీక్ష. కట్టు 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 ఇరుముడి కట్టు, ఎక్కు 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 శబరిమల ఎక్కు. అదే సమయంలో ఒక డిస్టర్బింగ్ మిస్టరీ. ఇన్ని లేయర్స్ ఒకే కథలో ఎందుకు పెట్టారు? అదే ఇప్పుడు ఈ సినిమా పైన బిగ్గెస్ట్ క్యూరియాసిటీ. మొదట రవితేజ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ట్రైలర్లో మనం చూసింది మనకు బాగా తెలిసిన వెంకీ కాదు, తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. దుబాయ్ సీన్ కాదు, విక్రమార్కుడు కాదు, అసలు మనకు తెలిసిన రవితేజయే కాదు. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన లుక్ అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా గ్రౌండెడ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మనం ఒక మాస్ హీరోని చూడటం లేదు, ఒక సాధారణమైన మనిషిని చూస్తున్నాం. తప్పులు చేసే మనిషి, బలహీనతలు ఉండే మనిషి, కుటుంబాన్ని కోల్పోతున్న మనిషి, తన కూతురితో ఉన్న సంబంధాన్ని తిరిగి పొందాలని ప్రయత్నించే మనిషి. ఇది రవితేజకి చాలా డిఫరెంట్ స్పేస్. హానెస్ట్లీ ఈ చేంజ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇందులో బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ డివోషన్ కేవలం డెకరేషన్ కోసం పెట్టినట్లు అనిపించలేదు. ట్రైలర్ చూస్తుంటే ఈ స్పిరిచువల్ జర్నీ అతని క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్కి కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒక మనిషి తన ప్రయాణం బయట మొదలు పెడతాడు, కానీ అయ్యప్ప దీక్ష అనేది అతను తనలోకి తను చేసే ప్రయాణం. అదే ఇరుముడిలోకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐడియా అవ్వచ్చు. ఇంకా ఈ సినిమాలో మిస్టరీ కూడా ఉంది. ఈ ట్రైలర్ మనకి ఒక డార్కర్ సైడ్ కూడా చూపించింది. ఆ మిస్టరీ ఏంటి, రవితేజ క్యారెక్టర్కి దానికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఇది కేవలం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కాదని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకేదో పెద్ద కథ దాగి ఉంది. ఇంకా మాట్లాడుకోవాల్సింది శివ నిర్మాణ అండ్ రవితేజ. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మనకి ఆయన సినిమాలంటే రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాస్, మనుషుల మధ్య ఉండే చిన్న చిన్న ఫీలింగ్స్, ఇవన్నీ గుర్తొస్తాయి. మరి అలాంటి వరల్డ్లోకి రవితేజ లాంటి మాస్ ఎనర్జీ ఉన్న యాక్టర్ వస్తే అదే ఈ సినిమా తాలూకా బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ కానీ సక్సెస్ అయితే అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్, అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ట్రైలర్లో చాలా విషయాలు ఉన్నాయి. ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, మిస్టరీ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు స్క్రీన్ ప్లేలో ఈ అన్నిటిని ఒకే థ్రెడ్లో సరిగ్గా కనెక్ట్ చేయగలిగారా? అదే అసలు పరీక్ష. ఎందుకంటే ఒక్క ఎలిమెంట్ ఇండివిజువల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగానే ఉంటుంది, కానీ సినిమా ఓవరాల్గా చూసినప్పుడే సరిపోదు. అన్నీ కలిసి ఒక మంచి కథగా మారాలి. అది కానీ జరిగితే ఇరుముడి అనే సినిమా రవితేజ గారి కెరీర్లో అండ్ మన తెలుగు ఆడియన్స్కి కూడా ఒక జెన్యూన్లీ డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. సూపర్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. సూపర్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. నాకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. మీకు ఇరుముడి ట్రైలర్ ఎలా అనిపించింది? రవితేజని మీరు కూడా ఈ కంప్లీట్లీ డిఫరెంట్ అవతార్లో చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్సెస్, హానెస్ట్ ఒపీనియన్స్ అండ్ సినిమాటిక్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.